నా పేరు సత్తిరెడ్డి. మా గ్రామం కలకొండ, మాడుగుల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను మా పొలంలో ఒక 4 ఎకర్స్ ఆయిల్ ఫామ్ పెట్టాను. ఇంతకుముందు అది ఎప్పుడు పడవే ఉంటుండే, అంటే సేద్యం చేయకపోయేటోని, వాటర్ కూడా తక్కువ ఉంటుండే. అటు పరిస్థితిలో నేను ఈ సెరికల్చర్ వాళ్ళను సంప్రదిస్తే, మీకు ఈ వాటర్ సరిపోతుంది, అక్కడ వరి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఈ 4 ఎకర్స్కు డ్రిప్ ద్వారా సరిపోతుందంటే నేను వాళ్ళని సంప్రదించి ఆ 4 ఎకరాలు ఆయిల్ ఫామ్ పెట్టాను లాస్ట్ మంత్. ఇప్పుడు మొక్కలు బాగున్నాయి. మనకు ఎకరాకు సంవత్సరానికి గవర్నమెంట్ ఒక 4200 సబ్సిడీ ఇస్తుంది, లేబర్కి కానీ ఇతర ఖర్చులకు. ఇంకో విషయం, ఇది మార్కెటింగు గవర్నమెంట్ ప్రతి నెల మనకు రేటు అనేది ఫిక్స్డ్ ఉంటుంది. మనం వ్యవసాయం చేస్తే మనం ఏ పంట పండించినా కానీ రేటు అనేది మనకు తెలియదు, మార్కెట్కి పోయిందాక ఎగ్గుతుందా తగ్గుతుందా. దీన్ని అట్లా ప్రతి నెల మనకు గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తుంది. 4 ఇయర్స్ దాకా ఈ సబ్సిడీ ఇస్తుంది, 4200 రూపీస్. ఇంకోటి, ఇది పశువులు కానీ ఈ దొంగలు ఎత్తుకపోవడం కానీ అట్లాంటి బెడద లేదు. ఈ పందులు కోతులు వాటి బెడద కూడా లేదు. ఇట్టి పంట మనకు 3 సంవత్సరాలకు దిగుబడి వస్తుంది. ఒక రైతు పొలంలో చూస్తే ఒక 10 ఇయర్స్ అయింది అతను పెట్టి, ఎకరాకు దాదాపు ఖర్చులు పోను మనకు నికర ఆదాయము సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగులుతుందని ఆ రైతు నాకు చెప్పినాడు. అందునుండి నేను పెట్టినాను. నేను 4 ఎకరాలు పెట్టాను ఈ ఆయిల్ ఫాము. నాకు డ్రిప్ మీద 80% సబ్సిడీ వచ్చింది, మొక్కల మీద 90% సబ్సిడీ వచ్చింది. అదే ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి డ్రిప్ మీద 100% సబ్సిడీ, మొక్కల మీద 90% సబ్సిడీ ఇస్తుంది మన గవర్నమెంటు. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వేరే తోటలు చూసి నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు నా తోట చాలా బాగుంది. ఈ ఆయిల్ ఫామ్ తోటలో అంతర్ పంటలు పల్లి కానీ సన్ఫ్లవర్ కానీ వరి తప్ప ఏదైనా సేద్యం చేసుకోవచ్చు. నేను 4 ఎకరాలు పెట్టాను. ఒక 15-20 ఎకరాల వరకు ఒక్క వ్యక్తి దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సేద్యం కానీ డ్రిప్ చూసుకోవడం అది అంత మొత్తం ఒక్క వ్యక్తి 15-20 ఎకరాల వరకు చూసుకోవచ్చు. నాకు ఈ మొక్కలు ఇచ్చిన వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వాళ్లకు, హార్టికల్చర్ వాళ్లకు ధన్యవాదాలు.